నంద్యాల జిల్లా దొన్నిపాడులో ఎమ్మెల్యే అఖిలప్రియ పర్యటించారు. హెల్త్ కంపెనీ చేతుల్లో మోసపోయిన బాధిత కుటుంబాలను కలిసిన ఎమ్మెల్యే వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కాగా అధిక డబ్బులు వస్తాయని ప్రజలకు మాయమాటలు చెప్పి దొన్నిపాడుకు చెందిన వీరారెడ్డి, మహేష్ రెడ్డి, రాజారెడ్డి 2 ఏళ్ల నుంచి బాధితుల నుంచి డబ్బులు కట్టించుకున్నారు. ఇలా సుమారు 5,000 మంది నుంచి 150 కోట్ల రూపాయలను వసూళ్లు చేసి బోర్డు తిప్పేశారు. ఆలగడ్డ తాలూకాలో గత 3-4 రోజుల నుంచి ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఈ ఏదైతే హెల్త్ అండ్ వెల్త్ ఫైనాన్స్ సొల్యూషన్స్ అని చెప్పి ఒక కంపెనీ కుకట్పల్లి హైదరాబాద్లో అడ్రస్ చూపిస్తూ స్థానికంగా ఉన్న వాళ్ళు, అనంతపూర్ నుంచి వచ్చిన వాళ్ళు ఇట్లా కొంతమంది గ్రూప్గా ఏర్పడి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆలగడ్డ తాలూకాలో ఎంతో మంది మీద, అంటే ముఖ్యంగా ఎక్కువ శాతము దొన్నిపాడు మండలం హెడ్ క్వార్టర్స్, చాగల్మరి నుంచి కొంతమంది, మిగతా వాళ్ళు కడప ఏరియా, ఇంకా కొన్ని ఏరియాస్ నుంచి చాలా మంది దగ్గర నుంచి 3 వ్యక్తులు పేర్లు వీరారెడ్డి, రాజారెడ్డి అండ్ మహేష్, వీళ్ళు 3 ప్రజల దగ్గర నుంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకున్నారు. ఒక్కొక్క ఉద్యోగంకి దాదాపుగా 3 లక్షల రూపాయలు తీసుకున్నట్టుగా ప్రజలందరూ కూడా ఈరోజు మరి నిన్నటి నుంచి ధర్నా కూర్చోవడం జరిగింది. మరి వీళ్ళు అంటే బాధితులు చెప్పేదాన్ని బట్టి దాదాపుగా 3,000 మంది బాధితులు ఉంటారు అని చెప్పడం జరుగుతుంది. కానీ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడితే దాంట్లో చాలా మంది వరకు డబ్బులు కట్టేశారు, ఇంకా కొంతమందికి డబ్బులు ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నారని చెప్పి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నాకు చెప్పడం జరిగింది. ఆలగడ్డ తాలూకాలో గత 3-4 రోజుల నుంచి ఒక ఇన్సిడెంట్